ज़िले संगारेड्डी के ज़हीराबाद बल्दिया के वार्ड नंबर 13 मोहल्ला गढ़ी में रियासती हुकूमत की जानिब से मुस्तहिक़ ख़वातीन के लिए मुफ्त साड़ियों की तक़सीम का प्रोग्राम मुनक़्क़िद किया गया, जिसमें बड़ी तादाद में ख़वातीन ने शिरकत की। इस मौके पर ज़हीराबाद म्यूनसिपल चेयरमैन मोहम्मद यूनुस ने बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए ख़वातीन में साड़ियाँ तक़सीम किए। अपने खिताब में उन्होंने कहा कि रियासती हुकूमत ख़वातीन की फ़लाह बहबूद को अव्वलीन तरजीह देते हुए मुख्तलिफ़ अवामी फ़लाही स्कीमों पर अमल दरामद कर रही है, ताकि ख़वातीन को मौशी और समाजी तौर पर बाइख्तियार बनाया जा सके। उन्होंने ख़वातीन पर जोर दिया कि वह हुकूमत की तमाम फलाही स्कीमों से भरपूर फ़ायदा उठाएँ। तक़रीब में वार्ड नंबर 13 के काउंसलर सैयद अतीक़ुर्रहमान हक़ानी, नागिरेड्डी, मोहम्मद अत्तर समेत दीगर मुकामी क़ायदीन और अवाम की बड़ी तादाद शरीक रही। మనము వార్డ్ నంబర్ 13లో ఇంద్రమ్మ చీర పంపడానికి ఇక్కడ మా అతిక్ భాయ్ కౌన్సిలర్ అధ్యక్ష వహిస్తున్న పిలుపు మేరకు ఇక్కడ మనము గడిలో వచ్చినాము। ఈరోజు ఇక్కడ మా వార్డ్కి సంబంధించి మా ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళ ఆర్పి మేడం గారికి, ఇక్కడ వచ్చేసిన మా అక్క చెల్లెలందరికీ నమస్కారము। ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఇంద్రమ్మ చీరలని అందరు ప్రతి అరువులకు మంచిగా జరగాలి అని ఈరోజు ఆయన ఆదేశాల మేరకు అన్ని విధంగా మా గ్రూప్కి సంబంధించి వాళ్ళు 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచుతూ వాళ్ళు డెవలప్మెంట్ కావాలి, ఏమైనా ఉంటే వాళ్ళకు మంచిగా జరగాలి అని 10 లక్షల దాకా పెంచినారు। వాళ్ళవి కొంచెం మంచిగా అది 10 లక్షలు తీసుకొని డెవలప్ అయ్యి మంచిగా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు మంచిగా ఉండాలి అని మేము కోరుకుంటూ, ప్రతి గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ అక్క చెల్లెలందరూ 5 లక్షలు 10 లక్షలు తీసుకొని మంచిగా అన్నీ ఏమైనా చిన్న చిన్న వస్తువుల నుంచి ఏమైనా తీసుకొని మంచిగా వాళ్ళు డెవలప్ కావాలి అని మేము అందరికీ మా గ్రూప్ ఆర్పి వాళ్ళకందరికీ మేము ఆదేశాలు ఇస్తున్నాం। ప్రతి గ్రూప్లో లేని వాళ్ళకు కొత్త గ్రూప్ చేసి మంచిగా వాళ్ళు వార్డ్ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు మహిళ కానీ అక్క చెల్లెలు కానీ అందరూ గ్రూప్లో చేర్పించాలి, వాళ్ళకు కొత్త గ్రూప్ చేయాలి అని నేను మా ఆర్పి మేడంకి చెప్తున్నాను। ఈరోజు మా సీఎం గారు ప్రతి 6 గ్యారంటీలో పేదోళ్ళు అందరూ జనాలు మంచిగా ఉండాలి అని ఆయన 6 గ్యారంటీ అమలు చేస్తున్నారు। అలాంటి అమలు చేస్తున్న దానికి ఒక 200 యూనిట్ కరెంట్ కానీ, మళ్ళీ మహిళలకు ఉచిత బస్సు కానీ అలాంటి స్కీమ్స్ ఉంది। ఇప్పుడు కొత్త రేషన్ కార్డు గతంలో ఏ ప్రభుత్వం మనకి ఇవ్వకుండా మా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ప్రతి యూనిట్, ప్రతి మహిళ, ప్రతి అన్నదమ్ములు కొత్త రేషన్ కార్డు కావాలి, మంచిగా ఉండాలి ఉద్దేశాల మేరకు లక్షల రేషన్ కార్డు అలాట్మెంట్ చేసి అందరు తీసుకొని మంచిగా అరువులు ఉండాలి। గవర్నమెంట్ ప్రతి స్కీమ్స్ వస్తుంది, వాళ్ళు తీసుకొని మంచిగా జరగాలి అని మా సీఎం రేవంత్ రెడ్డి గారు అందరికీ మంచి ఆలోచనతోటే ముంగటెళ్తున్నా। తప్పకుండా మేము వాళ్ళకి సేవ చేయడానికి మా అతిక్ భాయ్ కౌన్సిలర్ గారు ఇక్కడ మేము గడిలో ప్రతి ఇక్కడ అక్క చెల్లెలు మా అన్నదమ్ములకు నేను ఒక చిన్న విజ్ఞప్తి, మేము తప్పకుండా మీ సేవల దానికి మేము ఉన్నాము। ప్రతి సమస్యలకు పరిష్కారం చేయడానికి మా అతిక్ భాయ్ మేము మా డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది, మీకు తప్పకుండా మేము మీ ఖిద్మత్ చేయడానికి మీ సేవ చేయడానికి మేము ఉన్నాము। ఏమైనా సమస్యలు ఉంటే మా అతిక్ భాయ్, మా గల్లీ పెద్దలు శ్రీకాంత్ రెడ్డి కానీ, మళ్ళీ అత్తర్ భాయ్ గౌరీ కానీ, ఇట్లా అలాంటి వాళ్ళు మళ్ళీ లీడర్ ఉన్నారు, నాగిరెడ్డి కానీ, ఇట్లా అలాంటి వాళ్ళు ఉన్నారు। తప్పకుండా మేము గడి మన వార్డ్ నెంబర్ 13 డెవలప్మెంట్ అయినట్లా మేము ఆలోచనతోటే మేము తప్పకుండా ముంగట వెళ్తాం। అడుగు చిన్న అంచెలంచెలుగా మేము గడి మొత్తం డెవలప్ ఉంది। తప్పకుండా ఏం సమస్యలు ఉన్నో సమస్యలకు పరిష్కారం చేసి మనం ముంగట వెళ్ళి అందరికీ మా అక్క చెల్లెలందరికీ మంచిగా జరగాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను।